అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ ఫుడ్. మదర్స్ డే సందర్భంగా నిన్న మా అమ్మాయి నా రౌడీ బేబీ మలై టిక్కా బిర్యానీ చేసింది. ఎలా చేసిందో చూద్దాం. 1 కేజీ చికెన్ తీసుకొని ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత మ్యారినేషన్ కోసము ఉప్పు, మిరియాలు ప్లస్ ధనియాలు, హంకడ్ అంటారు కదా, గట్టి పెరుగు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం పచ్చిమిర్చి, తెల్లవాయలు, అల్లం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ మెత్తగా టెండర్ అవుతుందన్నమాట. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ అమౌంట్ మాత్రమే మ్యారినేషన్కి వాడాలి. ఒక 2 to 3 స్పూన్స్ వేసింది. బాగా మ్యారినేషన్ చేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే ఒక 2-3 గంటలు, వంట చేసుకోవడానికి 2-3 గంటల ముందు మ్యారినేషన్ చేసుకున్నా పర్లేదు. ఇది సండే మార్నింగ్ మసాలా కోసం గోడంబి, బాదం, కొబ్బరి, కొద్దిగా నువ్వులు, గసగసాలు రాత్రే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఒక చిన్న బాణలి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇక్కడ ఎర్రగడ్డలు రోస్ట్ అయిన క్లిప్పు నాకు మిస్ అయిందనమాట. నింటే బాగుండేది. ఎర్రగడ్డలు తొందరగా రోస్ట్ అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. అదే వేస్తుంది తను. ఇవి రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక పెనం పెట్టుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ పెనం మీద బటర్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం బటర్ అప్లై చేసిన తర్వాత సపరేట్గా ఒక్కొక్క ముక్కని రోస్ట్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట పెనం మొత్తం. ఇది ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో లేట్ అవుతుందనేసి తను పెనం మీద చేసేస్తుంది. ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ మొత్తం 1 by 1 అరేంజ్ చేసుకోవాలి పెనం మీద రోస్ట్ అవ్వడానికి.
తర్వాత వీటి మీద బటర్ అప్లై చేసుకోవాలి అన్నిటికీ. చాలా ఇలా టర్న్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ టిక్కా కదండి, అందుకు చికెన్ రోస్ట్ అవ్వాలి బాగా. ఇలా రోస్ట్ అయిన చికెన్ని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను రైస్ కోసము ఎసురు పెట్టుకున్నాను అనమాట. నేను 1 కేజీ చికెన్కి 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అది ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట బాస్మతి. ఎసురులోకి మనం బిర్యానీ ఆకు ప్లస్ చెక్క, యాలక్కాయ, లవంగాలు, కొద్దిగా షాజీరా, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు ప్లస్ నెయ్యి ఇవి వేసుకొని మూత పెట్టుకొని బాగా ఎసురు కాగనివ్వాలన్నమాట. ఎసురు కాగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి కూడా వేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇసురు కాగేటప్పుడే బియ్యం తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలండి, ఎందుకంటే మనము రైస్లోకి వేసుకుంటాము, చికెన్ మ్యారినేషన్ అప్పుడు వేసుకున్నాము, ప్లస్ చికెన్ రోస్ట్ అయ్యేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ 80% కుక్ అవ్వగానే మనము వార్చేసుకోవాలండి. గంజి వార్చేసుకోవాలంటారు కదా, వార్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ ప్లస్ ఒక 2-3 స్పూన్లు నెయ్యి తీసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనము కారం పొడి వేయం కాబట్టి పచ్చిమిరపకాయలతోనే కారం రావాలి మనకు బిర్యానీ మొత్తం. ఇప్పుడు నైట్ మసాలా హాఫ్ తీసుకున్నాం కదండి, మ్యారినేషన్ వేసిన తర్వాత హాఫ్ అమౌంట్ మసాలా ఇందులో వేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
ఇందులో ఇంకొక మసాలా కూడా మిస్ అయింది. అది ఏంటంటే మనం కొబ్బరి, గోడంబి మసాలా చేసి పెట్టుకొని హాఫ్ అమౌంట్ మ్యారినేషన్కి వేసాము. మిగిలిన హాఫ్ అమౌంట్ ఇందులో వేసుకోవాలన్నమాట. అది క్లిప్ మిస్ అయింది. అది ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు క్రీమ్ వేసుకుంటున్నాం. ఇది చీజ్ స్ప్రెడ్ అని తయారు చేసిందనమాట. ఇది సపరేట్ వీడియో లాగా పెడతాను. చీజ్ స్ప్రెడ్ ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంది. హోమ్ మేడ్ చీజ్ స్ప్రెడ్ అంటారు. ఇది మైనీస్ మన ఆప్షన్. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, మిరియాలు కలిపిన పొడి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇది కూడా బాగా మసాలాలో కలిసే వరకు కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన మసాలాకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇది బాగా కలిసే వరకు మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మెతి తీసుకొని బాగా నలిపి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉడకనివ్వాలి. తర్వాత ఏముందండి, బిర్యానీ ప్లేటింగ్ చేసుకోవడమే. ఫస్ట్ తను రైస్ వేసుకుంది, కాకపోతే యాక్చువల్గా చికెన్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ చికెన్ వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. తనకు ఫస్ట్ టైం కదా, అందుకు రైస్ వేసేసింది. ఇది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైము. ఇది మదర్స్ డేకి గిఫ్టా లేకపోతే నాకు శాపమా, మీరే చెప్పాలి. శాపం కాదులేండి, ఐ మీన్ పనిష్మెంట్. ఇది మదర్స్ డేకి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం పనిష్మెంట్ కింద తీసుకుంటున్నా. అక్కడ మిస్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ కనబడ్డాయి. ఇక్కడ పైన అరేంజ్ చేసుకోవాలి ఇలాగా. దీని తర్వాత నేను ఒక క్లిప్ మిస్ చేశాను. అది సాఫ్రాను మనము వేడి నీళ్ళలో నానబెట్టుకొని కలర్ కోసం అన్నమాట, అది వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. సాఫ్రాన్ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ స్మోకీ ఫ్లేవర్ కోసం 2 బొగ్గులు పెట్టేసి నెయ్యి వేసి మూత పెట్టేస్తున్నాం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీకి స్మోకీ స్మెల్ వస్తుందా, కొద్దిగా బాగుంటుంది అన్నమాట. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు పుదీనా వేసుకొని దమ్ పెట్టుకోవాలి.
ఏదైనా బరువు పెట్టేసామంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. అంతే అండి, అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవడమే. బిర్యానీ తను చేస్తే నేను మిర్చి కసాలను పెరుగు పచ్చడి చేశాను. ఇది అండి మా మలై టిక్కా బిర్యానీ కథ. ఇంతసేపు నా వాయిస్ భరించినందుకు చాలా థ్యాంక్స్. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.